ధనవంతుడు ఉన్నాడు, పేదాడు ఉన్నాడు, మధ్యతరగతి వాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆఖరికి అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆకలి విషయంలోకి వచ్చేసరికి ఈ వ్యత్యాసాలు ఏమీ ఉండవు. ఆకలి అడుక్కు తినేవాడికైనా అదే ఆకలి ఉంటుంది, కోటీశ్వరుడికైనా అదే ఆకలి ఉంటుంది, ఎవరికైనా అదే ఆకలి ఉంటుంది. ఆకలిని మనం ఎగతాళి చేయొద్దు. ఒకళ్ళకి తెలిసి ఒకళ్ళకి తెలవని విషయం కాదు. ఒకళ్ళు గెలుస్తారు వాడతారు అనేది కాదు. ఆకలిని జయించలేం. ఏదో 10 రోజులు, 20 రోజులు, మహా అయితే నెల రోజులు, ఆ తర్వాత ఆకలిని గెలవలేం. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆకలి గురించి మాట్లాడదాం. ఆకలి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆకలిని జయించగలిగేవాడు లేడు. ఇది ఒకళ్ళకి తెలిసి ఒకళ్ళకి తెలవని విషయం కాదు. ఒకళ్ళు గెలుస్తారు వాడతారు అనేది కాదు. ఆకలిని జయించలేం. ఏదో 10 రోజులు, 20 రోజులు, మహా అయితే నెల రోజులు, ఆ తర్వాత ఆకలిని గెలవలేం. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ ధనవంతుడు ఉన్నాడు, పేదాడు ఉన్నాడు, మధ్యతరగతి వాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆఖరికి అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆకలి విషయంలోకి వచ్చేసరికి ఈ వ్యత్యాసాలు ఏమీ ఉండవు. ఆకలి అడుక్కు తినేవాడికైనా అదే ఆకలి ఉంటుంది, కోటీశ్వరుడికైనా అదే ఆకలి ఉంటుంది, ఎవరికైనా అదే ఆకలి ఉంటుంది. ఆకలిని మనం ఎగతాళి చేయొద్దు. ఎవరన్నా ఆకలి అన్నారనుకోండి, వీడికి ఎప్పుడు ఆకలేరా అని అనవద్దు. అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఒక్క ముద్ద తిన్నా కానీ వాళ్ళకి అరుగుదల అవ్వదు, వాళ్ళు తినలేరు. కాబట్టి ఈ విషయంలో ఎవరిని విమర్శించవద్దు మనం. ఇప్పుడు డబ్బున్నాడు అనుకోండి, ఆకలి అనేది సామాన్యంగా తెలవదు. ఏదో మంచి ఇబ్బంది వచ్చినప్పుడు, ఫుడ్ దొరకని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆకలి అనేది తెలుస్తుంది. అప్పుడు ఆకలి విలువ ఏంటో తెలుస్తుంది. అది వాళ్ళు తెలవదు కాబట్టి యువతల వాళ్ళని విమర్శిస్తారు. దరిద్రులకు ఆకలి ఎక్కువరా అంటారు. దరిద్రులకు ఆకలి ఎక్కువ కాదు, ఎవరికైనా ఆకలి ఎక్కువే. వాళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి, అన్నీ తింటారు కాబట్టి, సమయాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఆకలి అనేది తెలియదు. అది మనం టైం ప్రకారం తింటాం, మనకున్న దాంట్లో తింటాం కాబట్టి ఆకలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఉంటే క్యాజువల్గా ఒకటే లిమిట్గా, ఒకటే పద్ధతిగా, ఒకటే ఐటెం అలా తింటారు. కొంచెం తక్కువ పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అలా ఉండరు. లేని రోజు గంజి అన్నమైనా తింటారు, పచ్చడి అన్నమైనా తింటారు. ఉన్న రోజు వాళ్ళ చేతిలో ఎంత డబ్బు ఉంటే దానికి తగ్గట్టుగా తింటారు. అడుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవాళ అంత పరిస్థితి ఎవరికి ఉండట్లే. సపోజ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ రోజు దొరికిన దాన్ని మహాప్రసాదంగా తింటారు. వాళ్ళకి ఇంకొక ఆశ కూడా ఉండదు. ఇవాళకి దొరికింది అంటే దీన్ని ప్రసాదంలాగా తింటారు. మనం అవతల వాళ్ళకి వేసేది కూడా మంచిది పెట్టాలి. ఇప్పుడు ఎవరిని అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి పెట్టే అన్నం కూడా కొంచెం మంచిది, మంచి కూర లేకపోతే ఒట్టి అన్నం పెట్టి ఏమైనా పచ్చడి వేయమంటే అంతవరకు.
అంతేగాని పాసిపోయింది పాడైపోయినవి పెట్టకూడదు. ఆ ఆకలి భరాయించలేక తినొచ్చు, వాళ్ళు తింటారు కూడా. అది మనకు మంచిది కాదు. మనం ఆకలి ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టేది మంచిది పెడదాం. ఇకపోతే ఈ ఆకలి అనేది, ఆకలి తట్టుకోలేక కొంతమంది హత్యలు చేస్తున్నారు, కొంతమంది రౌడీలుగా తయారవుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఆ సమయానికి ఏది చెడు ఏది మంచి అనేది ఆలోచించుకోరు. అప్పుడు తప్పు వాళ్ళది కాదు, ఆకలిది. ఈ ఆకలి అనేది మామూలుగా అందరికీ ఆకలి లేకుండా ఉండాలి చెయ్యాలి అంటే గవర్నమెంట్ కూడా చేయలేదు. డబ్బున్నాడి దగ్గర ఉంటుంది, లేనాడి దగ్గర ఉండట్లేదు. కష్టపడేవాడికి డబ్బున్నా అది వాళ్ళ అవసరాల వరకే ఉంటుంది. అది ప్రతి వాళ్ళు గ్రహించాలి. ఆ తప్పులు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? తినటానికి తిండి లేక, కొంతమంది లగ్జరీ కోసం, కొంతమంది వాళ్ళ అవసరాలను బట్టి ఇలా చేస్తున్నారు. కాబట్టి ఆకలిని మనం గౌరవించాలి, గౌరవిద్దాం. లేదన్న వాళ్ళకి ఒక ముద్ద పెడదాం. ఎవరన్నా ముసలాళ్ళు ఇవాళ రేపు రోడ్ల మీద కనపడుతున్నారు, వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇద్దాం, వాళ్ళ ఆకలి తీర్చుదాం. ప్రతి వాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలిని తీర్చాలి అనుకుంటే ఆకలి అనేది ఎవరికి ఉండదు. అది మన ఆలోచనలను బట్టి, మన మనస్సును బట్టి ఉంటుంది. కాబట్టి ఆకలి ఎవరికి లేకుండా ఏదైనా మనం ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే చాలా మంచి పద్ధతి. ఇప్పుడు ముసలాళ్ళు, అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు ఉంటున్నాయి. అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. ఆ ఒక్క ముద్ద కోసమే వాళ్ళు అక్కడుండి బ్రతుకుతున్నారు, పెట్టేవాళ్ళు లేక, చూసేవాళ్ళు లేక. కాబట్టి మనం ప్రతిదీ అవతల వాళ్ళకి ఆకలి తీర్చే విధానం ఏంటి అనేది ఆలోచించి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.